హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? మన వీడియోస్ ఎక్కువ రీచ్ అవ్వట్లేదు కదా! ఏం లేదు, అన్ని ప్రయోగాలు చేస్తున్నాను అన్ని టాపిక్స్ మీద. ఏది ఎక్కువ ఎట్లా రీచ్ అవుతది ఏంటి అనేది అయితే ట్రై చేస్తున్నాను. ప్రస్తుతానికి మన ఛానల్ 6th మంత్ బేబీస్ ఎలా అయితే పాకడానికి ప్రయత్నిస్తూ ఉంటారో మన ఛానల్ కూడా అలానే అనమాట. పాకే స్టేజ్‌లో ఉంది. ఇంకా నడిచే స్టేజ్‌లో అయితే లేదు. ఆ స్టేజ్‌కి తొందరగా వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను. బేసిక్‌గా కంప్లీట్ కాన్సంట్రేషన్ మొత్తం దీని మీదే పెట్టలేకపోతున్నాను అనమాట. పెట్టినా కూడా మనమే డైరెక్షన్, ఎడిటింగ్, కాన్సెప్ట్ అన్నీ మనదే కదా! అది ఎలాగుంటది, ఏంటి, మనం ఎలా చెయ్యాలి అనేది కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం పెట్టే కంటెంట్‌ని బట్టిచ్చి రీచ్ అనే కాదు, ఏది ఎప్పుడు ఎలా రీచ్ అవుతుందో కూడా ఎవరికీ తెలియట్లేదు. మనం పెట్టిన టైం రాంగ్ అయ్యి ఉండొచ్చు. బట్ ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అవుతా అని నమ్మకం అయితే నాకుంది. అవ్వాలి కూడా. సినిమా వాళ్ళు ఒక సినిమా ఫెయిల్ అయినా ఇంకో సినిమానే తీస్తారు. సినిమా సక్సెస్ అయినా మళ్ళీ ఇంకో సినిమానే తీస్తారు. అలాగే నిజ జీవితంలో యూట్యూబ్ ఛానల్ తీసేవాళ్ళు, యూట్యూబ్ వీడియోస్ పెట్టేవాళ్ళు కూడా ఒక వీడియో ఫెయిల్ అయినా ఇంకో వీడియో తీయాల్సిందే. ఒక వీడియో సక్సెస్ అయినా నేను ఇంకో వీడియో ప్రయోగం చేయాల్సిందే. దీన్ని నేను సీరియస్‌గా తీసుకోలేకపోతున్నా. అలా అని కామెడీగా వదిలేసి లైట్ తీసుకుందాం అని అయితే అనిపించట్లేదు అనమాట. ఏదో ఒకటి ప్రయత్నం అయితే చేద్దాము అనిపిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ రీల్స్, ఈ వీడియోస్ ఏదో ఒక డిఫరెంట్‌గా అయితే ట్రై చేస్తూ ఉన్నాను. ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంది గానీ, రిజల్ట్ అయితే ఖచ్చితంగా మన చేతుల్లో లేదు కదా! సో, చూద్దామనమాట ఎంతవరకు వెళ్తది ఏంటి అనేది. రొటీన్ టాపిక్స్‌తో ఎళ్ళకూడదు. చాలా డిఫరెంట్ టాపిక్స్‌తో, డిఫరెంట్ కంటెంట్‌తో మీ ముందుకైతే రావాలని అయితే ప్రయత్నిస్తూ ఉన్నాను. బట్ ఆ డిఫరెంట్ కంటెంట్ అనేది బెడిసి కొడుతుంది. ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఏది ఎక్కువ రీచ్ అయితే అవ్వట్లేదు. ఎలాంటి కంటెంట్‌తో రావాలి ఏంటి అనేదైతే ఇంకా మన దగ్గర కాన్స్టెంట్‌గా అయితే అవ్వలేదు మనం. ఇప్పటివరకు ఏ వీడియో చేసినా నేను కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే అవ్వలేకపోతున్నాను. 10,000 వ్యూస్ అయితే ఒక వీడియోకి రీచ్ వచ్చింది. బట్ అది కూడా నాకు అంత పెద్ద సాటిస్ఫాక్షన్ లేదనమాట. నా బ్రెయిన్‌లో తిరిగే థాట్స్ వేరు, నేను తీస్తున్న కంటెంట్స్ వేరు. మెయిన్ రీజన్ వచ్చేసేసి నేను ఒక్కదాన్నే అయిపోయాననమాట. ఒక్కదాన్నే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో ఏమైతది? ఏదైనా టర్నింగ్ పాయింట్ వస్తదా? లేదా? అనేది తెలీదు. ఆ టర్నింగ్ పాయింట్ కోసం అయితే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మనం జనరల్‌గా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటే, వాళ్ళ ఫ్యామిలీతో కానీ, వాళ్ళ మదర్‌తో కానీ, వాళ్ళ పిల్లలతో కానీ, వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్ ఎవరో ఒకళ్ళ సపోర్ట్‌తో వాళ్ళు వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారు. కెమెరాలో గానీ, ఎడిటింగ్ గానీ, కాన్సెప్ట్ గానీ ఎవరో ఒకళ్ళు ఒక ఐడియాలజీ అయితే ఇస్తున్నారనమాట. డైరెక్షన్ కూడా వాళ్ళకి వేరుగా ఉండొచ్చు. ఈ నా ఒంటరి ప్రయత్నంలో ఎంత దూరం వెళ్తానో నాకు తెలీదు. దానికి ఎంతమంది సపోర్ట్‌గా ఉంటారో అయితే ఎదురు చూస్తూ ఉండాల్సిందే. మన ప్రయత్నం అయితే ఆపేదే అయితే లేదు. మీ సపోర్ట్ అయితే ఎప్పుడూ ఆపొద్దు. ఇప్పుడు డిసెంబర్ టైం కదా, అంటే క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది. క్రిస్మస్ హాలిడేస్, న్యూ ఇయర్ హాలిడేస్ అయితే స్కూల్కి కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా స్కూల్కి హాలిడేస్ ఉంది అనగా మేమైతే షాపింగ్ చేస్తున్నాము. జనరల్గా ఎవ్రీ వీకెండ్ గ్రాసరీ షాపింగ్కి అయితే వస్తూ ఉంటాము. బట్ ఈరోజు అయితే మేము టార్గెట్కి వచ్చాము. టార్గెట్ అనేది ఎవ్రీ వీకెండ్ అయితే మేము రాము. కానీ పిల్లలు బట్టలు కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా వచ్చే షాప్ టార్గెట్. టార్గెట్లో పిల్లలకి చాలా బాగుంటాయి బట్టలు. క్లాత్స్ క్వాలిటీ కానీ, క్లాత్స్ డిజైన్స్, మోడల్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. అబ్బాయిలకైతే పర్ఫెక్ట్గా ఉంటాయి. అమ్మాయిల సంగతి నాకు ఎక్కువగా తెలీదు. నేను పెద్ద షాపింగ్ అయితే చేయను. అమ్మాయిలది నాకు అవసరం లేదు కాబట్టి. ఇక్కడ కూడా ఎక్కువ సెలెక్షన్ మా హస్బెండ్కి వదిలేస్తాను. అతను సెలెక్షన్ చాలా బాగుంటుంది. ఇలా షాపింగ్కి వచ్చి షాపింగ్ చేయడమే కాకుండా ఆన్లైన్లో షాపింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాము. సింగిల్స్‌గా ఉన్నప్పుడు టైం కేటాయించి చక్కగా కావాల్సింది సెలెక్ట్ చేసుకొని ప్రశాంతంగా షాపింగ్ చేయొచ్చు. బట్ పిల్లలతో షాపింగ్ చేయాలన్నా గానీ చాలా విసుగ్గా ఉంటది. వాళ్ళు సపోర్ట్ చేయరు. వాళ్ళని ఎత్తుకొని వాళ్ళతో నడిచి మనకి ఓపిక అయిపోతది. వాళ్ళని ఏడవకుండా కంట్రోల్ చేసుకుంటూ మనం షాపింగ్ చేయాలి. ఇంట్లో వంట చేయలేదే అని గుర్తొస్తుంటది. పిల్లలు ఇంకా ఏం తినలేదే అన్న ఆలోచన ఒకటి తిరుగుతా ఉంటది. వాళ్ళు తినకపోతే మనకు నీరసం వస్తదనమాట. ఇవన్నీ చూసుకొని షాపింగ్‌కెళ్ళి ఏం కొనాలా అని ఆలోచించి, అవి గుర్తొచ్చి ఒక ఐటెమ్ చూద్దాము అంటే మొత్తం షాప్ మొత్తం ఎక్కడుందో ఎతుక్కునేసరికి సరిపోతది. ఒక ప్రోడక్ట్‌లో ఒక ఐటెమ్ చూద్దాము అంటే దానికి సంబంధించిన రిలేటెడ్ ఐటెమ్స్ ఎన్నో మోడల్స్ ఉంటాయన్నమాట. ఒక ఫుడ్‌లోనే కాదు, ఏదైనా వస్తువులో కూడా. వాటిల్లో ఏది కావాలి, ఏది తీసుకుందాం అని సెలక్షన్ చేసుకొని, ఏది బాగుంటది, ఏది మంచిది అది తెలుసుకునే లోపే విసుగొస్తదనమాట. అసలు ఒక్కోసారి ఆన్‌లైన్ షాపింగ్ చేద్దామన్నా కూడా అంతే. రకరకాల మోడల్స్, రకరకాలవి ఉంటూ ఉంటాయి. వాటిల్లో ఏ సెలెక్ట్ చేయాలో కూడా అసలు అర్థం అవ్వదు. ఇక్కడ చాలా వరకు ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అన్ని ఆప్షన్స్‌లో సెలెక్ట్ చేసుకోవడం కూడా తెలియాలన్నమాట. ముందు ఏది మంచిగా ఉంటది, క్వాలిటీ వైస్‌గా చూసుకోవడం చాలా ఇంపార్టెంటు. ఆల్మోస్ట్ మేము ఎక్కువ ఇంపార్టెన్స్ క్వాలిటీకే ఇస్తాము. అది ఫుడ్‌లో అయినా సరే, వస్తువులో అయినా సరే. ఇప్పుడు మనం చూస్తుంది మొత్తం కూడా కిడ్స్ వేర్‌వి అనమాట. ఇవన్నీ బాయ్స్‌వే. గర్ల్స్‌వి ఉండవని కాదు, గర్ల్స్‌వి కూడా ఉంటాయి. అన్నీ కూడా రెగ్యులర్ వేర్‌వే అనమాట.
ఇక్కడ అన్నీ చాలా ఫ్రీగా, క్యాజువల్‌గా, లైట్ వెయిట్‌గా అనిపిస్తూ ఉంటాయి. మనం పార్టీస్ ఉన్నా, ఎవరికి వాళ్ళ బర్త్‌డేస్‌కి కూడా చాలా ఫ్రీగా ఉండేయే యేసుకుంటూ ఉంటారు. మనం జనరల్‌గా ఇండియాలో ఏంటి అంటే, స్పెసిఫిక్‌గా బర్త్‌డే గర్ల్, బర్త్‌డే బాయ్ ఎలా కనిపిస్తూ ఉంటారంటే, కొంచెం ఏదో ఎక్కువ లుక్‌లో హంగామాగా ఉంటది. కొంచెం డ్రెస్సింగ్ గానీ, స్టైల్ గానీ. బట్ ఇక్కడ అలా కాదనమాట. రెగ్యులర్‌గా అందరు పిల్లలు ఎలా అయితే ఉంటారో, అలాగే రెడీ అవుతూ ఉంటారనమాట. చాలా క్యాజువల్‌గా కనిపిస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే నాకు కూడా ఇలానే ఇష్టం. ఎక్కువ హంగామాగా ఉండడం అసలు ఇష్టం ఉండదు. కంటిన్యూషన్‌గా మేకప్‌లేసుకొని, కంటిన్యూషన్‌గా రెడీ అయ్యి కూర్చోవడం అట్లాంటివి కూడా నాకు ఎక్కువ నచ్చదనమాట. చాలా క్యాజువల్‌గా, ఫ్రీగా, మంచిగా, కన్వీనియంట్‌గా ఉండాలి. ఒక్క పిల్లలతో వేరు గానీ, ఇద్దరు పిల్లలున్నారు అంటే మాత్రం అది చాలా హారబుల్‌గా ఉంది నా సిట్యుయేషను. ఇంకా ఇప్పుడు హాలిడేస్ స్టార్ట్ అయ్యాయని చెప్పాను గదా! ఇంకా వాళ్ళతో అయితే మామూలుగా రెగ్యులర్‌గా 3కి ఇంటికొస్తాడు. ఆ 3 నుంచి నెక్స్ట్ డే వరకు చూసుకోవడం, అలాగే వీకెండ్స్ ఖాళీగా ఉన్నప్పుడు ఇద్దరిని హ్యాండిల్ చేయడమే చాలా హారబుల్‌గా ఉంది. ఇంకిప్పుడు 20 డేస్ కంప్లీట్ హాలిడేసు. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్లేస్‌కైతే వెళ్తూనే ఉన్నాము. ఇంకా చిన్నోడు పుట్టిన తర్వాత 1 ఇయర్ మాత్రమే మేము టూర్‌కైతే వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు. ఈ ఇయర్ వెళ్ళలేకపోతున్నాము. అప్పుడంటే చాలా చిన్నోడు. ఏమీ అనేవాడు గాదు. ఎక్కడికి కదిలేవాడు గాదు. ఇప్పుడు అలా గాదు. 1 ½ ఇయర్ వచ్చింది. వాడిలో ఎంత మార్పు చూస్తున్నానో అసలకి. బాగా గొడవ చేస్తున్నాడు. పెద్దోడిని కొడుతున్నాడు. ఎవరి మాట వినట్లేదు. పెద్దోడి చేతిలో ఉన్న టాయ్స్ వీడికి కావాలంటాడు. వీడి చేతిలో ఉన్న టాయ్స్ పెద్దోడు కావాలంటాడు. ఇద్దరు లాక్కోవడం, కొట్టుకోవడము, ఇద్దరిని సెపరేట్ రూమ్స్‌లో పడేసి చెరొకళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళం కాపలా ఉంటూ ఉన్నాం అనమాట. చిన్నోడి దగ్గర నేనుంటే, పెద్దోడి దగ్గర మా హస్బెండ్ ఉంటాడు. అది కూడా సెపరేట్ రూమ్స్‌లో ఉంటూ ఉన్నాము. వీళ్ళిద్దరిని కలిపి ఒక దగ్గర ఉంచి మేమైతే కలిసి ఉండలేకపోతున్నాం అనమాట. ఆ రకంగా ఉంది వీళ్ళతో టార్చర్ మనకి. ఇంకా ఈ హాలిడేస్‌కి నా పరిస్థితి ఆ దేవుడికే తెలియాలి. దేవుడా కొంచెం ఓపిక ఇవ్వయ్యా ఇంకా వీళ్ళని చూడ్డానికి అనైతే అనుకుంటూ ఉన్నాను. ఇంత అనుకుంటాం గానీ, వాళ్ళిద్దరిలో ఒక్కళ్ళు లేకపోయినా గానీ నా మనసు పీకుతా ఉంటదనమాట వాళ్ళ మీద. ఇప్పుడు నేను షాపింగ్‌కని వచ్చానా, పెద్దోడు లేడే అన్న బాధ నాకుంటది. కానీ వాడు స్కూల్లో ఉన్నాడు గాబట్టి ప్రశాంతంగా ఎళ్లి ఇప్పుడే షాపింగ్ చేసుకొని వద్దాము అనైతే ఎళ్ళిపోయాము. అనుకుంటాం గానీ, పిల్లలు గొడవ చేసినంత సేపు వాళ్ళకి శాకిర్లు చేసి, డైపర్లు మార్చి, వాళ్ళు ఫుడ్ తినిపించేటప్పుడు గంటలు ఓపిక తెచ్చుకొని, అన్నీ చేస్తూ, అంతా భరిస్తూనే ఉంటాము. ఎందుకంటే, వాళ్ళే మన ప్రాణం. వాళ్ళు లేకపోతే నిజంగా మనం లేము. ఏది చేసినా ప్రతిదీ వాళ్ళ కోసమే అండి. ఇది మాత్రం అక్షర సత్యం. ఇది నేనే కాదు, ఏ పేరెంట్‌ని అడిగినా ఇదే చెప్తారు. రేపు వాళ్ళు పెడతారా, పెట్టరా అనేది మనకనవసరం. రేపు పెడతారు అనైతే మనం వీళ్ళని ఇప్పుడు చూడం. ఇప్పుడు మనం చూడాల్సింది మన బాధ్యత. పిల్లలు అంటేనే మన ప్రాణం. అంతే ఇంక. పిల్లలంటేనే చాలా వైల్డ్. బట్ చాలా క్యూట్ కూడా. అక్కడ చూసారు కదా! టార్గెట్‌లో మొత్తం షాపింగ్ అయిపోగొట్టుకొని బయటకొచ్చి డాలర్ ట్రీకి అయితే వచ్చాము. ఎందుకంటే వేరే చిన్న థింగ్స్ కావాలి అంటే మనం ఇట్లా డాలర్ ట్రీకి రావచ్చనమాట. అంటే ఎక్కువ మనీ పెట్టాల్సిన అవసరం లేదు. $5 బిలో కానీ, $1.5 అలా ఐటెమ్స్ అయితే పెట్టుకొని ఇక్కడ చాలా ఐటెమ్స్ ఉంటాయి అలాంటివి. కొంచెం హోమ్ డెకరేషన్ కానీ, ఇంకా కావాల్సిన ఇట్లాంటి గాజు ఐటెమ్స్, బౌల్స్, ఫ్లవర్ వాజెస్ ఇలాంటివన్నీ కూడా మనం చాలా తక్కువ రేట్‌లో దొరుకుతూ ఉంటాయి. సో, అలాంటివి కావాలి అనుకున్నప్పుడు మేమైతే ఇలా డాలర్ ట్రీకి అయితే వస్తూ ఉంటాము. ఇక్కడ ఎక్కువ తీసుకునేవి గూడా మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనియే తీసుకుంటాం అనమాట. మనకి ఇంట్లో ఇప్పుడు మనకు ఖచ్చితంగా దీనికి ఈ క్వాలిటీ మెయింటైన్ చేయాలి అనుకుంటే మాత్రం అలాంటివి మాత్రం ఇక్కడ తీసుకోలేము. తీసుకోకూడదు గూడా. ఏదైనా పిండి కొద్దీ రొట్టె. అలాంటప్పుడు ఇక్కడ మనకు మంచి కావాల్సిన క్వాలిటీ అయితే దొరకవు గదా! బర్త్‌డే డెకరేషన్స్‌కి బెలూన్స్ లాంటివి, గిఫ్ట్ వ్రాపర్స్ అలాంటియి ఇక్కడ మంచిగా తీసుకోవచ్చు అనిపిస్తది. ఇప్పుడు మనం చూసేది చాలా పెద్ద డాలర్ ట్రీ అనమాట. జనరల్‌గా ఏందంటే చాలా కొద్దిగా చిన్న స్టోర్సే ఉంటాయి. బట్ ఇది చాలా పెద్ద స్టోరు. ఇక్కడ రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. అందుకని మేము వచ్చామనమాట. ఒకసారి చూద్దాము ఏ ఐటెమ్స్ ఉన్నాయి ఏంటి అనైతే. బట్ మేము ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ ఐటెమ్సే పెట్టారు. ఇక్కడేంటంటే ఇండియన్స్ అనే కాదనమాట. అన్ని కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చి అన్ని ఐటెమ్స్ అనేది అవసరమైతూ ఉంటాయి కదా! అన్నీ పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఇది ఇండియన్ స్టోర్ అనే కాదు అందరిది. ఇండియన్ స్టోర్స్ అంటే సెపరేట్‌గా గ్రాసరీకి పటేల్ బ్రదర్స్, ఇండియా బజారు ఇలా ఉంటూ ఉంటాయి. మీ అందరూ కూడా నాలాగే ఏదన్నా ఐటెమ్ కొనాలి అంటే చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారా? హస్బెండ్‌కే ఆ పనంతా వదిలేస్తూ ఉంటారా? అదే చాలా బెస్ట్ పననమాట. సరే. మనమైతే నెక్స్ట్ టాపిక్‌తో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన వీడియోస్ అయితే అందరూ ఫాలో అవుతూ ఉండండి. మనల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి.